అంటే తెలంగాణ గాడికి వచ్చింది కథ. పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో తెలంగాణ. సో ఈ పరిస్థితులు ఏంటి? ఓపీఎస్ అన్నారు, ఓపీఎస్ ప్రశ్నే లేదు. ఏరియర్స్ అన్ని రాగానే 3 నెలలు క్లియర్ అన్నారు, 3 నెలలు కాదు 2 ఏళ్ళు అయినా అయితలేదు, ఎప్పుడైతుందో తెలుస్తలేదు. వీటన్నిటి మీద కూడా ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిధులు లేక కాదు, ముఖ్యమంత్రికి ఉద్యోగులంటే ఇలా చిన్న చూపు అయిపోయింది. ఇలా ఏ రకంగా కేసులు పొద్దున్న లేస్తే 2, 3 ఏసీబీ ట్రాపులు లేకుండా అసలు పేపర్లో వార్త లేకుండా ఉంటుందా? భయం గుప్పిట్లో బతికిస్తున్నాడు. ప్రేమతో పనిచేయించాలి కానీ భయంతో ఎప్పుడు కూడా మంచి జరగదు. కేసీఆర్ గారి హయాంలో పల్లెలు ఎంత బాగుపడ్డాయి, పట్టణాలు ఎంత బాగుపడ్డాయి. ఇక సబ్జెక్టు పెద్దదేమో, నేను మళ్ళీ తక్కువ మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడిస్తున్నా తెలియకుండానే. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను అనుకోను, కానీ మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. లేదా వాళ్ళు పాపం చిన్నపిల్లలు కనబడుతున్నారు, నాకు ఇబ్బంది అవుతుందేమో, ఇంకోసారి మాట్లాడదాంలే. కానీ బట్ ఏది ఏమైనా ఈ అంశాలను తప్పకుండా మీ పక్షాన ఒకసారి కూర్చుంటే మీతో మళ్ళీ రేపో ఎల్లుండో మా భవన్ సీనియర్లతో ఒకరోజు మనం పర్సనల్గా కూర్చుందాం, ఒక 20-30 మందిని. దీన్ని ఎట్లా మనోళ్ళకి సాయం చేయాలి, పెన్షనర్లు కొత్తగా రిటైర్ అయిన వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళకి ఎట్లా మరి వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ వచ్చే విధంగా చేయాలి, అవన్నీ విషయాలు కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. బట్ ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాలల్లో మీకు కూడా తెలుసమ్మా, మన ఊరు మన బడి అని పెట్టాం. దాన్ని ఎందుకు ఆపిందో తెలియదు, అర్థాంతరంగా ఆపేసింది. యాక్చువల్గా కొన్ని స్కూల్ బాగా అయిపోయినాయి, మోర్ దాన్ 50% స్కూల్స్ బాగా అయినాయి. ఇంకొక 1-1.5 ఇయర్ కంటిన్యూ చేస్తే ఆ డిజిటల్ బోర్డ్స్ కానీ, మనకు డైనింగ్ హాల్స్ కానీ, ఆ పెయింటింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ, వీఆర్ డూయింగ్ ఎ గుడ్ ప్రోగ్రామ్. 3 ఇయర్స్ ప్రోగ్రామ్ అనుకున్నాం, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ చేసినాం, మనం 1.5-2 ఇయర్స్ చేసినాం. అర్ధాంతరంగా దాన్ని నిలిపివేసినారు. ఎందుకు నిలిపేసినారో ఒక దిశ లేనటువంటి పరిస్థితి. అటు మన ఊరు మన బడి ఆగిపోయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆగిపోయింది, రాగి జావా ఇచ్చే ప్రోగ్రాం ఉండే అది ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. పోనీ అదేదో మహిళా సంఘాలకు చెప్పి వాళ్ళని ఇచ్చినామన్నారు వాషింగ్ క్లీనింగ్ కోసం, వాళ్ళకి జీతాలు ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు. ఏదో కరెంటు బిల్లు మాకు అంటారు, ఇదివరకు ఏమైనా కట్టిందా? అప్పుడైనా ఇప్పుడైనా ప్రభుత్వమే కడుతుంది, అలా కొత్తగా చేసింది ఏమీ లేనే లేదు. నిజంగా చెప్పాలంటే మొన్న ఎప్పుడో నేను ఒక రివ్యూ చేస్తూ ఉంటే, రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 47,000 మంది పిల్లలు తగ్గారు. మన ముఖ్యమంత్రి ఉపాధ్యాయ దినోత్సవం రోజు మాట్లాడుతుంటే టీవీలో చూస్తున్నా, 2 లక్షల మంది పిల్లలు పెరిగింది ఈ సంవత్సరం అన్నాడు. నిజంగానే పెరిగిందా అని ఆన్లైన్లో పోతే ఆ యూడిఎస్ దాని ఏమంటాం, మన యూడైస్, దాంట్లో పోయి ఆన్లైన్ అందరికి ఓపెన్ యూడైస్లో పోయి చూస్తే 47,000 తగ్గిపోయింది సార్ కంటే. ఈయన అబద్ధాలు ఆడడంలో ఇంకా ఏదైనా అవార్డు ఉంటే అసలు ఈ దేశంలో రేవంత్ రెడ్డికి అయ్యారు కదా. అది ఓపెన్ సీక్రెటే కదా. పిల్లలు పెరిగినరా తగ్గినరా అనేది యూడైస్లో పోయి కొడితే ఆన్లైన్లో ఎవరు కొట్టే కనబడుతుంది. అందులో ఆయన అంటాడు 2 లక్షల మంది పిల్లలు పెరిగినరు అంటాడు, ఇక్కడ చూస్తేనేమో 47,000 తగ్గింది. ఇవి ఈ రకమైనటువంటి పరిస్థితి. మాట్లాడితే కాళేశ్వరం కూలింది అంటాడు, మరి మళ్ళా రంగనాయక సాగర్ దగ్గరికి మంత్రులు వస్తారు, గేట్ కాబట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇడిచినాము అంటారు. యాడికెళ్ళి వచ్చింది రంగనాయక సాగర్? ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం? కూలింగ్ అంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కి ఇప్పుడు 7,000 కోట్లతో నీళ్లు తీసుకుపోతా అంటాడు. 25 టీఎంసీలతో సముద్రం లాగా మల్లన్న సాగర్ అద్భుతంగా కనబడుతుంది. అసలు మన ప్రభుత్వం ఉంటే ఇప్పుడు ఒక బెస్ట్ అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారిపోవు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్. రాష్ట్రం దేశం మొత్తం ఇక్కడికి వచ్చి అంత గొప్పగా ప్రణాళికలు వేసుకొని ముందుకు పోతా ఉండే, దురదృష్టవశాత్తు అవి ఆగిపోయినాయి. విద్యలో కూడా మీకు తెలియదు ఏముంది. అసలు నా కోరిక సిద్దిపేట పిల్లలు ఏదైనా చదవాలంటే ఇక్కడనే అన్ని చదువులు ఉండాలని నా కోరిక ఉండే. అన్ని తెచ్చిన ఆల్మోస్ట్ ఒకటే ఎల్ఎల్బి తేలేగా, అదొక్కటి తెద్దామని అనుకున్నా. దానికి కూడా ఎందుకు లేట్ అయిందంటే, భారతదేశంలో కొత్త లా కాలేజీల మీద దేశం మొత్తం బ్యాన్ పెట్టింది కేంద్రం. కొత్తగా లా కాలేజీల మీద దేశం మొత్తం బ్యాన్ ఉన్నది మొత్తం భారతదేశంలో. దాన్ని రిలాక్సేషన్ తెచ్చి ఒక్కటెట్లన్నా సిద్దిపేట తెద్దామని నేను ప్రయత్నం చేస్తుంటే, సరే ఆ పరిస్థితి ఉంటే బాధ కలిగే అంశం ఏంటంటే, వెటర్నరీ బీవీఎస్సీ కాలేజ్ కలెక్టరేట్ పక్కన మీరు పోతే కనబడతాయి, పిల్లర్లు వేసి స్లాబ్ బడి ఉంటుంది. సగం కట్టిన కాలేజీని కొడంగల్కి ఎత్తుకపోయింది. నాకేముండే, మనుషుల డాక్టర్, పశువుల డాక్టర్, పంటల డాక్టర్ 3 చదువులు సిద్దిపేటలో ఉండాలి. బీ ఫార్మసీ ఉండాలి, నర్సింగ్ కాలేజ్ ఉండాలి, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ బీపెడ్ కోర్సులు ఉండాలి, పాలిటెక్నిక్ కాలేజీలు ఉండాలి. అట్లా వాట్ నాట్ ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ సిద్దిపేట అని అట్లా ప్రయత్నం చేసిన. ఆల్మోస్ట్ అన్ని వచ్చినాయి.
వచ్చిన బీవీఎస్సీని ఎత్తుకపోయి సగం కట్టిందని వాడు తీసుకుపోతాడా? కొత్తది పెట్టుకో, నువ్వు నాదెందుకు ఎత్తుకపోవాలో సిద్ధిపెట్టది. ఈ రకమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఆడ 1000 పడకల ఆసుపత్రి కట్టిన నేను, అదేమైపోయింది? మొత్తం బిల్డింగ్ తయారైంది. ఇంత మంచాలు వేసి లైట్లు పెట్టేదే ఆగింది. అది కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 1000 పడకల ఆసుపత్రిలో గబ్బిలాలు వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. మొన్న ఒక మంత్రి వచ్చిండు, అన్న నేను 300 కోట్లు ఖర్చు పెట్టి దవాఖాన కట్టినా ఏమున్నాయి? ఇది మంచాలు, కిటికీలు కూడా పెట్టిరు, మంచాలు, ఇన్ని లైట్లు, అదే మినిమం పని ఏదో ఉందన్న జయించంటే